గోవు మనకి వ్యవసాయానికి, మనకి పాలు, పెరుగు ఇవ్వడం. వీటితో పాటుగా ముఖ్యంగా చెప్పుకోదగ్గదేమిటంటే ఔషధాలనిస్తుంది. ఈ పంచగవ్యాలనేవి ఈ ఐదింట్లోనూ కూడా ఔషధ గుణాలున్నాయి. ఏం చేతంటే మామూలుగా ఇదివరకు మనం గోవుని ఏం చేసేవారంటే 10, 10 ఆవులు ఉన్నాయనుకోండి, 10 ఆవులని మన పాలేరు తీసుకెళ్ళి అడవుల్లో అక్కడ వదిలేసి, దాని ఇష్టం వచ్చినవి అవే తినేసి, దాని ఇష్టం వచ్చిన నీళ్ళే తాగేసి, మళ్ళీ సాయంకాలం వరకు అలా తిరిగి, తిరిగి, తిరిగి స్వేచ్ఛగా తిరిగి, తిరిగి సాయంకాలం ఇంటికొచ్చేసి, సాయంకాలం పాలు పితికితే మళ్ళీ పాలిచ్చేది. పొద్దున్న ఇంటి దగ్గర నుంచి బయలుదేరే ముందు మళ్ళీ పాలిస్తుంది. మళ్ళీ సాయంకాలం మళ్ళీ పాలు. ఈ పాలల్లో ఈ ఔషధ గుణాలన్నీ ఉన్నాయి. ఎన్ని విటమిన్లు అంటున్నాం, ఖనిజాలు అనుకుంటాము. మనం ఈ ఏ ఏ ప్రక్రియల్లో మనం దాన్ని కొలుస్తామో, అడవుల్లోకెళ్ళి అలాంటి మూలికలన్నీ తిని దాని ఇప్పుడు యజమాని మనని పోషిస్తున్నాడు. యజమానికి మనం హెల్ప్ చేయాలి. యజమాని బాగు కోరాలి అని మామూలుగా మనుషులు ఉండకపోయినా గోవుకుందండి ఆ విశ్వాసం. ఒక మనిషికి మనకి యజమానికి ఏదైనా కొంచెం ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఇదేంటి? ఏం రోగం వచ్చింది? ఎందుకు వచ్చిందని గ్రహిస్తుందట గోవు. ఎంత సెన్సిటివ్ అనమాట అది. వెళ్ళి దీనికి తగ్గ మూలికల్ని అడవుల్లో తిని, ఆ నీళ్లు తాగి, మళ్ళీ ఇంటికొచ్చి ఆ మూలికల్ని తన పాలల్లో ఆ యజమానికి అందజేస్తుంది. ఆ పాలు తాగితే అతనికి రోగం తగ్గుతుంది. ఇది ఎంతటి సైన్స్! ఇది సైంటిస్టులు ఒప్పుకున్నది. మనం ఊరికే చెప్పుకునేది కాదు. అలాగా ఎక్కువ మనకి ఏ విధంగానైనా సహకరించగలది యజమాని పరోపకారి అని చెప్పుకోవచ్చు గోవు. ఎవరు ఏమిస్తారని ఆశించదది. ఎవరితోనూ వైరం పెట్టుకోదు. ఎవరిని ఏమి అడగదు. దానికి నోరు లేదు. నాకది కావాలి, ఇది కావాలి, ఇది తింటాను, అది తింటాను అని అనదు. దాని ఆహారం సంపాదించుకుంటుంది బయటకు వదిలేస్తే. ఈ రోజుల్లో మనం బయటికి దాన్ని వదలటం లేదు. దాన్ని ఎవరు తీసుకుపోతారని భయపడుతున్నాం గానీ, తీసుకునే రోజులొచ్చాయి గానీ, అంచేతనే వాటి గోశాలలో పెట్టి వాటికి ఏం కావాలి టైమ్ టు టైమ్ దానికి తిండి పెట్టడం. ఉలవలు, నవధాన్యాలు ఉడకబెట్టి పెట్టడం. లేకపోతే బెల్లం. ఇలాగా దాన్ని తినే పదార్థాల్ని అప్పుడప్పుడు అందజేస్తూ పచ్చగడ్డిని మనకి ఎక్కువగా దానికి అందజేసినట్లయితే అది చక్కటి ఆహారాన్ని తీసుకొని చక్కటి పాలిస్తుంది. పాలల్లో ఔషధ గుణాలుంటాయి. అలాగే పెరుగు, మజ్జిగ, దాంట్లో వెన్న, దాంట్లో నెయ్యి, ఇవన్నీ కూడా ఎంత విలువైనవంటే అసలు దానికి డాక్టర్స్ అందరూ ఒప్పుకున్నారు. నెయ్యి నిలవున్న కొద్దీ దానికి విలువ పెరుగుతుందట. నెయ్యి యొక్క విలువ అంటే మేధస్సుకి షార్ప్‌నెస్. పిల్లలు చదువుకునే పిల్లలకి ఆవు నెయ్యితో ఏదైనా చేసి పెడితే, ఆవు నెయ్యి తినిపిస్తే వాళ్ళకి బ్రెయిన్ షార్ప్ అయ్యి చదువు బాగా వచ్చి విద్యావంతులవుతారు. అలాగే పాలు తాగితే ఆవు పాలే తాగితే మిగిలిన పాలు కాదు. ఆవు పాలు తాగితే దాంట్లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా మనకి శరీరానికి అవసరమైన పదార్థాలన్నీ వీటిలో ఉన్నాయి. మనం ఊరికే అన్నం వండుకోవడం, కూరలు, పప్పు చేసుకోవడం కంటే కూడా ఒక్క మనిషి ఆవు ఇచ్చే పాలు, పెరుగు, మజ్జిగ తాగితే చాలు జీవితం వెలగొట్టేయచ్చు. అంతటి ఉపయోగకరమైన తర్వాత ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా గోమయం నుంచి, గోమూత్రం నుంచి వచ్చినవే. రోజు గోమూత్రం తాగండి. మీకు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ వైరస్ దగ్గరికి రాదు. గోపాలు తాగండి. మజ్జిగ తాగండి. గోవు ఇచ్చే పదార్థాలన్నీ కూడా మనకి అన్ని విధాల ఆర్గానిక్ ఫుడ్ అనమాట. మంచి శక్తినిస్తాయి. విష పదార్థాలుండవు. పైగా ఆవు అంటే దేశీ ఆవులు మూపురం ఉంటుంది. తర్వాత ఆ మూపురంలో సూర్యకేతు నాడి ద్వారా సూర్యరశ్మిని గ్రహించి
మనకి ఆవు పాలలో ఆ దిగుబడి మనకి ఇస్తుంది. అందుకే ఆవు పాలు పసుపు పచ్చగా ఉంటాయి. బంగారం రంగులో ఉంటాయి. అంటే బంగారమే ఆవు పాలంటే. సో, ఆవు పాలని దేశీయ గోవు ద్వారా లభించినటువంటి ఆహార పదార్థాలని పాలు, పెరుగు, వెన్నని కానీ తీసుకుంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఔషధ విలువలన్నీ ఉన్నాయి కాబట్టి గోమయం, గోమూత్రంలో కూడా ఔషధ విలువలున్నాయి. అంచేత ఈ పంచగవ్యాలని ఉపయోగించి ఔషధాలు, ఆయుర్వేద ఔషధాలన్నీ కూడా వీటి నుంచి వచ్చినవే. ఈ వనమూలికల నుంచి వాటి నుంచి ఎలా వస్తాయో ఈ పంచగవ్యాల నుంచి కూడా ఆయుర్వేద ఔషధాలున్నాయి. ఆయుర్వేదం అంటే పూర్వీకులు మనం ఆయుర్వేద ఔషధాలను తీసుకునే మనం కాలక్షేపం చేసేవాళ్ళం. తర్వాత ఈ హోమియో ఇంకోటి కూడా. సో, కౌపతి అని గోవు గురించిన మనం ఈ పంచగవ్యాలను ఉపయోగించి, అలాగే ఈ పంచగవ్యాలను ఉపయోగించుకుని మనిషి ఆరోగ్యమే కాదు, పొలాలు, పంటలు వాటి ఆరోగ్యం కూడా పంచగవ్యాలను ఉపయోగిస్తారు. పంచగవ్యాలు గోమూత్రం, గోమయం ఉపయోగించి గోమూత్రంతో విత్తనాలు శుద్ధి చేస్తే ఆ పంటలు బాగా పండుతాయి. ఆ విత్తనాలు బాగా ఫలిస్తాయి. అలాగే ఇట్ ఇస్ అన్ యాంటీసెప్టిక్ గోమూత్రం అనేది. పూర్వం పిల్లలు పుట్టగానే ఆవు మూత్రంతో కడిగేవారట పిల్లల్ని. అప్పుడే పుట్టిన పిల్లల్ని ఆవు మూత్రంతో కడిగేస్తే యాంటీసెప్టిక్ వైరస్‌లన్నీ ఉంటాయి. తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని నమ్మకం. అంచేత అలాగే శ్రీకృష్ణ పరమాత్మ పూతన యొక్క పాలు తాగినప్పుడు ఆ విషం కృష్ణుడికి తగిలిందని అప్పుడు గోపికలందరూ కలిసి ఆయనకి గోమయం ఒళ్ళంతా రాసి, గోమూత్రం అంతా ఒంటి మీద వేసి, స్నానం చేయించి, గోమూత్రాన్ని తాగించి ఆయన్ని సేవ్ చేశారు. విషాన్ని నుంచి కాపాడారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగా ఇవి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఆయుర్వేదం అంతా కూడా ఆవుతో సంబంధించి ఉంది. ఆవు లేకపోతే ఔషధాలు లేవు. ఆయుర్వేద ఔషధాలే మన దగ్గర ఉండేవి కావు. అంచేత ఆ విధంగా కూడా గోవు మనకి ఈ ఆయుర్వేద మందులన్నీ ఇస్తుంది. ఈ ఆయుర్వేద మందులు మనకి వ్యవసాయంలో కానీ, అందుకే ఒక రైతు ఒక ఆవుని, ఎడ్లని కన్నా పెంచితే తన వ్యవసాయం వస్తుంది, పాడి పంటలొస్తాయి, రైతు ఆరోగ్యంగా ఉంటాడు. పైగా ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ మనం కొని విదేశాల నుంచి తెప్పించుకుని, ఫారిన్ ఎక్స్‌చేంజ్ తెప్పించుకుని అవన్నీ కొని వీటి భూమిలో వాడక్కర్లేదు. గోమయం, గోమూత్రం, వేపాకులు ఇలాంటివి చిన్న చిన్నవి మనం అన్నీ కలిపి ఉపయోగించుకుని భూమిని సారవంతంగా తయారు చేయడానికి, భూమిని కాలుష్యం లేకుండా చేయడానికి మనం ఉపయోగించుకుని స్వచ్ఛమైన ఆహారాన్ని మనం పొందగలుగుతాం. ఈ పంచగవ్యాలు, గోమయం, గోమూత్రం. ఇప్పుడు పాల కంటే కూడా విలువైంది గోమూత్రం. గోమూత్రాన్ని డిస్టిలేషన్ చేసి మనం బాటిల్స్‌లో పెట్టి అమ్ముతారు. అవి కూడా మనం తాగొచ్చు. రోజు కనుక తాగితే బాగా పనిచేస్తుందది. అలాగే గోరోజనం అని, గోవు తప్ప ఎక్కడా దొరకంది గోరోజనం. గోవు తను తినే పదార్థాలన్నిట్లో రోజు ఎప్పుడు ఏం తిన్నా కూడా దాంతో ఒక్కొక్క అణువు, యాటమ్ అంటాం. ఒక్కొక్క అణువు తీసుకుని తన కాలేయంలో దాచుకుంటుందిట. చాలా విలువైన పదార్థాల్ని, తను తిన్న వాటిలో పదార్థాల్ని ఆ కాలేయంలో దాచుకుంటుంది. ఇలా తను బతికున్నంత కాలం దాన్ని మనకి సేవ్ చేసి కాలేయంలో పెట్టుకుంటే అది న్యాచురల్‌గా చచ్చిపోయిన తర్వాత దాని కాలేయంలోంచి ఈ గోరోజనం అనేది తీసుకుని అది కనుక వాడితే డెత్ బెడ్ మీదున్న మనిషికి కూడా ఆ గోరోజనం తినిపిస్తే సంజీవనిలా పనిచేసి ఉపయోగిస్తుంది. అలాగే ఆ గోరోజనాన్ని ఇచ్చేది గోవు మాత్రమే. అది వేరే ఎక్కడా తయారు చేస్తే దొరికే మందు కాదు. అంచేత గోరోజనం ఇచ్చేది గోవు కాబట్టి అంతటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి గోవుని మనం పోషించాలి, రక్షించాలి. అది మన విధి, కర్తవ్యం. ఇలాగా గోవుని గురించి ఇంకా ఇంకా ఎన్నో విషయాలు మనం తర్వాత ఎపిసోడ్స్‌లో తెలుసుకుందాం.